పోలీసులు సత్యంని తీసుకువచ్చి కొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కావేరి అలాగే సరళ వాళ్ళైతే చాలా బాధపడతారు. ప్లీజ్ మా నాన్నని వదిలేయండి అంటూ లోహిత వాళ్ళు అంటూ ఉంటారు. అయినా సరే ఆ పోలీసులు వదలకుండా సత్యంని కొడుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న కావేరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సరళ అయితే వదలమన్నా సరే వదలకుండా అలా పోలీసులు కొడుతూ ఉంటారు. అది చూసి బాలరాజు కూడా చాలా బాధపడతాడు. ఇక బాలరాజు అయితే ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో చిన్ని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. మామయ్యని పోలీసులు ఏమైనా కొడుతున్నారా ఏంటో, ఇంకా కొడితే అమ్మో మా మామయ్య అలాంటివి తట్టుకోలేడు, మా మామయ్యకి పోలీసులు కొట్టకుండా ఎలాగైనా నేను ఆపాలి అని చెప్పి చిన్ని రోడ్డు మీద పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది. అదే రోడ్డు మీద ఏసీపీ విజయ్ కూడా వస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న కావేరి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, మా అన్నయ్య ఈ బాధల నుండి విముక్తి కలగాలంటే నేనే కావేరినని నిజం ఒప్పేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు అయితే ఆ పోలీసులు కొట్టకుండా లాఠీని గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసి పోలీస్ ఆఫీసర్ అయితే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే లేదు అతన్ని కొట్టకండి అని చెప్పి అంటాడు. చెప్పడానికి నువ్వెవర్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే నేను కావేరి భర్తని అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న కావేరి సత్యం బాబు అలా చూస్తూ ఉంటారు. అవునా, నువ్వు భర్తవి అయితే నువ్వేమైనా తక్కువ ఏంట, అన్నయ్యంతో భర్త కూడా అంతే అని చెప్పి బాలరాజు కూడా కొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కావేరి సత్యం సరళ వాళ్ళైతే షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న బాలరాజు సత్యం వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే అలా కొడుతూ ఉంటారు. అది చూసి కావేరి అయితే నేను లొంగిపోతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చిన్ని అలా పరిగెడుతూ వస్తూ ఉండగా అక్కడే రోడ్డు మీద పడిపోతుంది. పడిపోవడం చూసి అక్కడ ఉన్న ఏసీపీ విజయ్ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ చిన్ని అంటూ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చిన్ని దగ్గరికి అయితే వస్తాడు. ఇక చిన్ని దగ్గరికి రాగానే చిన్నిని చూసి అమ్మ చిన్ని ఏమైంది, అయినా నువ్వేంటి ఇలా రోడ్డు మీద పరిగెడుతున్నావు, ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న చిన్ని అయితే విజ్జు సార్ అక్కడ పోలీస్ స్టేషన్లో మా మామయ్యని కొడుతున్నారు పోలీసులు, ఎలాగైనా సరే ఆపాలి, మా మామయ్యకి ఏమీ తెలీదు, మా మామయ్య ఏ తప్పు చేయలేదు, అయినా పోలీసులు మా మామయ్యను కొడుతున్నారు, కొట్టకుండా ఎలాగైనా ఆపాలి విజ్జు సార్ అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఏసీపీ విజయ్ అయితే ఒక్కసారిగా అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చిన్ని బాధ తట్టుకోలేక ఏసీపీ విజయ్ అయితే చిన్నిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.